లైఫ్లో అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదా? ఏంటబ్బా మనకే అన్ని రివర్స్ అవుతున్నాయి అని అనిపిస్తుందా? ఒకటి అనుకుంటే ఇంకోటి జరగడం, అప్పుడప్పుడు రిజెక్షన్స్, అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్. మీరు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అవుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకండి. నేను ఈ వీడియోలో సునీత విలియమ్స్ అండ్ బ్యారీ విల్మోర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ద గ్రేట్ లెజెండ్స్ ఇప్పుడు ఎర్త్కి రిటర్న్ వచ్చేసారు. ఎంత కష్టపడ్డారు ఒకసారి ఆలోచించండి. 8 రోజులకని అనుకున్న ప్లాన్ చేసుకున్న ట్రిప్ 9 months అక్కడే ఉండిపోయారు. అంటే 286 days వాళ్ళు స్పేస్లో ఉన్నారు. సరైన ఫుడ్ లేక, సరైన గాలి లేక, అసలు రిటర్న్ వస్తారా లేదా, వాళ్ళు మళ్ళీ బతుకుతారా లేదా ఇంకా ఫర్దర్ తెలియకుండా అయోమయంలో అక్కడ ఉన్నారు. అయినా కానీ మనలాంటి వాళ్ళు అక్కడ ఉంటే ఊహించుకోండి ఏం జరుగుతుందో. వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోతాం, అవునా కదా? కానీ వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్, వాళ్ళ ఎండ్యూరెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, దీనివల్ల వాళ్ళు డెఫినెట్గా అక్కడ స్థిరంగా నిల్చొని అన్ని పనులు కట్ చేసుకుంటూ పాజిటివ్ వల్ల వాళ్ళు ఈరోజు రిటర్న్కి రాగలిగారు. మన మైండ్ పాజిటివ్గా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. అందుకు ఈ గ్రేట్ లెజెండ్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఇమ్మీడియట్గా విసుగు పుడుతుంది, ఇమ్మీడియట్గా మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం. సో ఆ టైంలో మీరు ఇద్దరు గురించి ఒక్కసారి ఆలోచించండి. అండ్ సునీత విలియమ్స్ గారి ఓల్డ్ ఏవైనా వీడియోస్ చూడండి. ఆవిడ అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు పాజిటివ్గా నవ్వుతూ ఒక కాన్ఫిడెన్స్తో మాట్లాడేది. మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటే లైఫ్లో దేన్నైనా సాధించవచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా డిప్రెషన్ అనిపించినా, ఎప్పుడైనా అనుకున్నది జరగట్లేదు అనిపించినా, ఒక్కసారి మన సునీత విలియమ్స్ అండ్ బ్యారీ విల్మోర్ గురించి ఒక్కసారి తలుచుకోండి. డెఫినెట్గా మీ డిప్రెషన్, మీ ఇరిటేషన్, మీ ఫ్రస్ట్రేషన్ ఎగిరిపోతాయి. ఎస్. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ.